అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్ అండ్ మీ మాన్సా కృష్ణ. ఐ am బ్యాక్ విత్ ది 7th ఎపిసోడ్ ఆఫ్ హోమ్ షెఫ్ సిరీస్. ఇవాళ గోంగూర మటన్ నేర్చుకోబోతున్నాం, కానీ ఎవరు నేర్పిస్తున్నారు అనేది స్టే ట్యూన్డ్. విజేత, మనకి మటన్ గోంగూర అథెంటిక్ స్టైల్లో నేర్పిస్తారు కదా? అథెంటిక్ స్టైల్ ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ. ఓకే, సో అమ్మ అంటే వ్యూవర్స్ అందరికి అమ్మ ఎవరు అనుకుంటారు. ఈవిడ మా సొంత అత్త. అమ్మ అంటే మా నాన్నమ్మ మీకు లాస్ట్ వీడియోలో చేపలు ఇగురు చేసింది. సో ఆవిడ రెసిపీయే మా అత్త కూడా చేస్తారు, అదే ఫాలో అవుతారు. సో గోంగూర రెసిపీ ఎలా చేయాలో లెట్స్ స్టార్ట్. విజేత, మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్పండి ఫస్ట్. మనకి గోంగూర మటన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ తాలింపు దినుసులు. ఓకే, దీంట్లో జీలకర్ర, మినపప్పు, ఆవాలు. ఓకే, ఇది ఎండిమిరపకాయ, వెల్లుల్లిపాయ. ఓకే, ఇది మెయిన్ తాలింపు. ఓకే, ఓకే, ఇది ఎన్ని విజేత? ఎన్ని గార్లిక్, ఎన్ని? ఒక 5-6 ఫ్లేక్స్ ఆఫ్ గార్లిక్. ఓకే, ఒక 10 రెడ్ చిల్లీస్. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఓకే, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం తగినంత. ఓకే, ఇది పట్ట ఇంకా లవంగం. ఇలాచీ వేయకూడదు, ఎందుకంటే ఇలాచీ ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు. ఓన్లీ పట్ట అండ్ లవంగం అండ్ పసుపు. తర్వాత ఎండుమిరపకాయ, గార్లిక్ ఆల్రెడీ నీకు చెప్పేసా. ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు రెండింటికి కావాలి. పచ్చిమిరపకాయలు ఒక మేబీ 20 తీసుకున్నాను నేను అందాజుగా. ఆనియన్, ఇది ఆనియన్ పేస్ట్. నేను ఆనియన్ పేస్ట్ వాడతాను నేను మామూలుగా. ఓకే, ఆనియన్స్ ఎప్పుడు నేను బ్రౌన్గా ఫ్రై చేస్తా ఫస్ట్. ఓకే, ఆయిల్ వేసుకుంటా ఆనియన్. ఓకే, ఆయిల్లో ఆనియన్స్ స్లైస్ చేసుకుని ఓకే ఫ్రై చేస్తా, బ్రౌన్ ఫ్రై చేసి. సో ఆనియన్స్ ని స్లిట్ చేసి బ్రౌన్ గా ఫ్రై చేసి యు విల్ మేక్ ఇట్ అ పేస్ట్. దెన్ ఐ విల్ పేస్ట్. సో ఇట్స్ జస్ట్. ఇది ఎన్ని ఆనియన్స్ చేశారు? బ్రౌన్ ఆనియన్స్, 6 ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్ పేస్ట్. ఓకే, దెన్ ఆయిల్ నీకు తగినంత బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఇది. ఓకే, ఇది మెయిన్. దెన్ దిస్ ఇస్ గోంగూర. ఓకే, ఓకే, మనం ఏం కొయ్యక్కర్లేదు, ఉడికిపోతుంది. అది ఎన్ని ఇది 4 కట్టలు తీసుకున్నాను. 4 కట్టలు గోంగూర. 1 కిలో మటన్, 1 kg మటన్, సీనా మటన్. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూరే తీసుకున్నాను. ఒకసారి గోంగూర చుక్కకూర కూడా కలుపుకోవచ్చు మనం. ఓకే, 2 కలుపుకోవచ్చు. ఓకే, నేను ఉట్టి గోంగూరతో చేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దామా మాన్సా? ఎస్ మాన్సా, ఇప్పుడు ఆయిల్ పోద్దాము. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ, మటన్ కదా, కొంచెం చూసి. ఓకే, ఆయిల్ ఇది మళ్ళీ తాలింపు కూడా ఉంచుకోవాలి మనం. ఓకే, ఈ ఆయిల్ మిగతా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ పోసినాక మనం ఈ చెక్క లవంగాలు వేద్దాం. మసాలాలు దీంట్లో తక్కువ పడాలి మాన్సా. ఓకే, మసాలాలు డామినేట్ చేయకూడదు, తాలింపు డామినేట్ చేయాలి గోంగూర మటన్. అది చిట్కా. సో కొన్ని వేస్తాం, కొన్ని లవంగం ఇంకా పట్ట ఇంకా లవంగం వేసాం. ఓకే, ఇప్పుడు మటన్ వేద్దాం. ఇది ఆనియన్ పేస్ట్ చేసేసాను కాబట్టి నేను ముందే వేయను. ఇది మంచి మీరు ఫ్రై చేసి పేస్ట్ చేశారు కాబట్టి నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు పచ్చి వాసన పోవాలన్నప్పుడు వేస్తాను మటన్. ఓకే, సో మటన్ వేసేస్తున్నాము మనం. ఆయిల్లో పట్టా లవంగం వేసి మటన్ వేసేసేయాలి. ఓకే, ఇది నీళ్ళు ఎగరాలి. నీళ్ళు ఎగిరే లోపల మనం కొంచెం పసుపు వేసుకుని ఎగిరించుకోవాలి. ఓకే, ఓకే, ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసాం. ఇప్పుడు నీళ్ళు ఎగిరించుకున్నాం. అయినా పెట్టి చేసుకోవచ్చు. ఓకే, జత మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ పులావ్. మటన్ పులావ్ అన్నా చికెన్ పులావ్. దమ్ బిర్యానీ ఇష్టం లేదు నాకు. ఓకే, పులావ్ సింపుల్ గా మనం కొబ్బరి పాలు వేసుకొని, మా అమ్మ చేస్తుంది అది. కొబ్బరి పాలు వేసి జీడిపప్పులు అన్నేసి పులావ్ చేస్తుంది సింపుల్ గా. ఆ పులావ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు అదే చేసుకుంటా. ఓకే, కానీ మటన్ ఎక్కువ ఇష్టం కదా మీకు? మటన్ ఎక్కువ తింటాం, ఇప్పుడు మానేసాం. కానీ ఎక్కువ మటన్ పులావ్ అన్నా చేసుకునేవాళ్ళం. చికెన్ పులావ్ కూడా ఇప్పుడు ఎక్కువ చికెన్ పులావ్ చేస్తున్నాం, మటన్. ఓకే, ఓకే విజేత, సో మీ ఫేవరెట్ రెస్టారెంట్, అంటే ఇన్ని కెఫేస్ వచ్చాయి, రెస్టారెంట్స్ వచ్చాయి, మీ ఫేవరెట్ ఏంటి? ఈ మధ్యన మేమందరం నార్మల్గా మేమందరం ఫ్యామిలీ తేజ సెలెక్ట్ చేస్తుంది మమ్మల్ని. వీకెండ్ తీసుకెళ్ళాలంటే తేజ చాయిస్. ఓకే, చాలా కెఫేస్ తీసుకెళ్ళింది.
ఓకే ఓకే, చాలా రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు తను. ఓకే అది మా బాబుకి కూడా ఉంది. చాలా ఫుడ్ ట్రై చేయాలి. ఏ ప్లేస్ లో ఏది బాగుంటుందో ఇద్దరికి బాగా తెలుసు. ఓకే ఓకే, సో అట్లా మమ్మల్ని చాలా కేఫేస్ తీసుకెళ్ళింది. బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ నాన్కింగ్. అండ్ దట్ ఓకే నో డౌట్ అమెరికన్ షాప్స్ డ్రమ్ స్టిక్స్. దట్స్ మై ఫేవరెట్. మీరు మన అందరం కలిసి వెళ్తూ ఉంటాం కదా yes ఇప్పుడు. yes నాన్కింగ్ యాజ్ అ నాన్కింగ్ ఇస్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్ని కెఫేస్ ట్రై చేసా కూడా. అయితే సాయికి తేజకి మీరు కుక్ చేసిన దాంట్లో ఫేవరెట్ డిష్ ఏంటి? మా సాయికి అయితే మన యుఎస్ నుంచి వచ్చినాక ఫస్ట్ అడిగింది అది కాజు గీ రైస్ విత్ మటన్ ఆలు కుర్మా. ఓకే ఇప్పుడు కూడా అసలు అవునవును ఆ డిష్ గైస్, చేయమన్నాడు. విజేత క్రేజీ మటన్ ఆలు కుర్మా చేస్తారు. దట్స్ హర్ సిగ్నేచర్ డిష్. సో సాయికి కూడా అదే ఇష్టము, చాలా ఇష్టం. సాయికి అది ఇష్టము. మై క్లోజ్ కాలేజ్ ఫ్రెండ్, తను కెనడా నుంచి వస్తుంది, తను కూడా అదే డిష్ అడుగుతుంది. షీ ఈజ్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను కూడా అదే డిష్ అదే అడుగుతారు. విజయ్ నాకు నేను వస్తున్నాను, నువ్వు గీ రైస్ ఆలు మటన్ కుర్మా చేసి పెట్టవా అని అడుగుతుంటాను. సో దట్స్ సాయిస్ ఫేవరెట్, మై ఆల్ టైమ్ ఫేవరెట్. మా ఫ్రెండ్స్ కూడా అదే అడుగుతుంటారు ఆల్మోస్ట్ ఇంట్లో. మా పాపకి నచ్చింది ఏంటంటే రొయ్యల్ ఫ్రై ఇష్టం, ప్రాన్స్ ఫ్రై ఇష్టం. నార్మల్గా ప్లెయిన్ ప్రాన్స్ ఫ్రైస్ తనకి ఎక్కువ ఇష్టం. సో ఈ చాలా మటుకు డిషెస్ మీరు అంటే మీరు చేసేవి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మోస్ట్లీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయినవి? నాకు మై మదర్ ఇస్ ద ఫస్ట్ గురు. అమ్మ దగ్గర చాలా వంటలు నేర్చుకున్నాను. రెసిపీ నేను చేసేదాన్ని కాదు, తను చేస్తున్నప్పుడు చూసేదాన్ని, అడిగేదాన్ని కూడా. మా అత్తమ్మ దగ్గర కూడా చాలా డిషెస్ చూసేదాన్ని, ఆవిడ చేస్తున్నప్పుడు కూడా చూసేదాన్ని. ఓకే, సో వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుందే. కొంత నా సొంత క్రియేటివిటీ తోటి చేంజ్ చేస్తుంటాను, అక్కడక్కడ రెసిపీ చేంజ్ చేస్తాను. ఇప్పుడు మటన్ తినను కదా, ఇప్పుడు మటన్లో మనం కలిపి వేసుకుంటాం. ఏం వేసుకుంటాము? మునక్కాయ వేసుకుంటాం, మునక్కాయ మటన్ చేసుకుంటాం, దోసకాయ మటన్ చేసుకుంటాం, చుక్కకూర, గోంగూర మటను, మెంతి కూర మటను, ఇవన్నీ మనం వెజిటబుల్స్ వేసుకుంటాం. ఎందుకంటే ఆ వెజిటబుల్స్ వేస్తే మటన్ అది కొలెస్ట్రాల్ కూడా ఇదైపోతుంది, కొలెస్ట్రాల్ రిలీజ్ చేస్తుంది దాంట్లో. సో ఇట్ ఈస్ యూ విల్ నాట్ టేక్ మటన్, వెజిటబుల్ తో తింటాం మనం మటన్. కరెక్ట్. అది అంత దట్ విల్ నాట్ బి హార్మ్ఫుల్. అంటే అంత ఇదైతే చేయరు. మటన్ బదులు విల్ టేక్ ద వెజిటబుల్ గ్రేవీ, వెరీ హెల్దీ. సో మటన్ లో వెజిటబుల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ అన్ని వెజిటబుల్స్ సూట్ అవ్వదు కదా. నేను చెప్పిన గోంగూర, చుక్కకూర, మునక్కాయ, దోసకాయ ఇవి కొన్ని. అదే రొయ్యల్లో కూడా అవే కలుపుతాం. అవును కదా. ఇంకా ఫిష్ అయితే ఎవ్రీ సండే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అవును చేపలు, మామిడికాయ ఫిష్ వండుతాము. మటన్ తినను కాబట్టి మామిడికాయ శనగపప్పు చికెన్, మామిడికాయ చికెన్ స్వాప్ చేస్తున్నారు. మటన్ తినం కాబట్టి అదే మామిడికాయ శనగపప్పు వేసి చికెన్ వండుతాం. అదే రెసిపీ, అది కూడా సమ్మర్ అంతా అదే. నీస్ నీళ్ళు ఎగిరిపోయినాయో చూద్దామా? మాంసా నీస్ నీళ్ళు ఎగిరిపోయినాయి. సో మటన్ బాగా నీస్ నీళ్ళు అంతా వాసన పోయింది కదా. ఓకే, నీస్ నీళ్ళు ఎగిరిపోయింది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మనం ఆనియన్ పేస్ట్ కదా వేసేసుకోవాలి. ఓకే, ఆనియన్ పేస్ట్ చూసి మొత్తం వేసేస్తున్నా. ఓకే, ఎందుకంటే నేను ఆనియన్ పేస్టే ప్రిఫర్ చేస్తాను, గ్రేవీ బాగా వస్తుంది. ఓకే, కూర మంచిగా గుజ్జయి గ్రేవీ బాగా వస్తుంది. అండ్ మీరు ఫ్రై చేసి ఆనియన్స్ ని బాగా మంచిగా ఫ్రై చేసేసారు కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అన్ని రెసిపీకి బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేస్తుంటా. ఓకే ఓకే, ఇప్పుడు ఆనియన్ అంతా మటన్ కలుపుకోవాలి, బ్లెండ్ అవ్వాలి రెండు. ఓకే, వన్ సైడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే మొత్తం వేసేస్తున్నా. ఓకే, 2 స్పూన్స్ ఉంటుంది. 2 స్పూన్స్. సో 1 kg చికెన్ మటన్ కి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, కలుపుకోవాలి. హైలో పెట్టుకుందాం ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మటన్ వేసాము, ఆనియన్ పేస్ట్ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్. అవును, మొత్తం అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తా. కొన్ని అంటే ఎన్ని వేస్తా? మేబీ ఎన్ని వేసాను, ఒక 10 వేసా. ఓకే, ఈ పచ్చిమిరపకాయలేమో మనం గోంగూరలో వేసుకోవాలి. అదే, సో బేసిక్ గా స్లిట్ చేసి వేసేసారు కదా, అంతే. ఓకే, స్లిట్ చేసి వేసాను. ఇప్పుడు అయిపోయింది కదా, కలుపుకున్నాం. ఇది సైమల్టేనియస్గా గోంగూర. ఓకే, ఇది ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోని, అల్లం వెల్లిపాయ వేస్ట్ పచ్చివాసన పోవాలి కదా. ఓకే, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుదాం అది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈ కళాయి వెలిగించుకొని
ఓకే, ఈ మిగతా ఆయిల్ ఉంది కదా, సో ఈ మిగతా ఆయిల్ పోసేసుకుని ఓకే, మిగతా ఆయిల్ పోసుకొని ఈ గోంగూర వేసేద్దాం. ఓకే, ఈ గోంగూర మొత్తం వేసేద్దాం. సో గోంగూరని మీరు సపరేట్ గా మగ్గిస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు, మిగతా పచ్చిమిరకాయలు వేసేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ పసుపు వేసుకుందామే. పసుపు వేసుకున్నాక కొంచెం దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఆడే వేసాం కాబట్టి దాంట్లో కూడా కారం ఉంటుంది, కానీ ఒక స్పూనే వేస్తున్నాం. కానీ గోంగూర కారము పులుపు కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఓకే, ఇది వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో నేను ఇంకా ఉప్పు వేయలేదు మాన్సా. అవును, మటన్ లో ఇంకా మనం సాల్ట్ వేయలేదు, ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నారు. 1.5 స్పూన్ ఉప్పు వేసాం. ఓకే ఓకే, దీన్ని కలుపుకుందాం. మొత్తం కలుపు. చూడు ఎంత దగ్గరికి అయిపోయింది, నిమిషంలో ఉడికిపోతుంది గోంగూర. ఓకే, ఎక్కువసేపు పట్టదు, మొత్తం మెత్తగా అయిపోతుంది. సో ఈ మటన్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే ఓకే, సో 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాం. తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు మనం. ఉప్పుకి ఏం తొందర పడక్కర్లేదు మనం. ఆల్రెడీ మళ్ళీ దీనికి ఎక్కువ ధనియాలు వేయకూడదు. ఏదైనా ఎక్కువ మసాలాలు ధనియాలు గోంగూర మటన్కి వేయకూడదు. ఓకే, ఉట్టి మనం వేసే బేసిక్గా గోంగూర డామినేట్ చేయాలి. గోంగూర ఫ్లేవర్, తాలింపు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలి అంతే. మిగతాది ఏ ఫ్లేవర్స్ ఉండకూడదు. సో అందుకనే వెరీ స్లైట్గా ధనియాల పొడి వేసాను. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఓకే, నాన్ వెజ్లో నేను కారం ఎక్కువ వేస్తాను అంత. అవును, నాన్ వెజ్ అంటేనే కారం. సో ఇది కారం. అండ్ మనం ఉత్తి కారంగా కూడా చేయట్లేదు, బేసిక్గా వెజిటబుల్ అంటే లీఫీ వెజిటబుల్ వేస్తున్నాం కాబట్టి. సో ఇది కారం వేసినాక మటన్ మొత్తం కలిపేస్తా. మాంసేది ఇది మొత్తం కలిసింది, ఉప్పు కారం పసుపు ధనియాలు మటన్ చూసావా. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకుని ఉడకబెట్టేసుకుందాం. ఓకే ఓకే, అక్కడ గోంగూర కూడా సో వాటర్ సో నీళ్ళు పోసేసి యూజువలీ మీకు అంత టైం ఉంటే అలా దీన్ని జస్ట్ మూత పెట్టేసి ఉడికించొచ్చు చక్కగా. టైం లేదు అంటే విజిల్స్ పెట్టేసుకోవాలి. మటన్ ఉడకాలంటే టైం లేదంటే కుక్కర్ విజిల్ పెట్టేయడమే. చూసావా. ఓకే, ఉప్పు చూద్దాం తర్వాత. యా, మనసు ఎప్పుడు విజిల్ పెట్టేద్దాం. ఓకే ఓకే, విజిల్ పెట్టి ఒక మేబీ 10 విజిల్స్ రాని మనసు. మటన్ కదా 10 విజిల్స్ అయితే ఒక 2 విజిల్స్, కానీ మటన్ కాబట్టి 10 విజిల్స్. ఇప్పుడు దీన్ని చూద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఇట్స్ గెటింగ్ డన్. ఎస్, మనకి విజిల్స్ అయితే 10 విజిల్స్ వచ్చేసాయి కదా. వచ్చేసినాయి, తీసేద్దామా బస్సులో. ఓకే, చల్లగా అయిపోయింది కుక్కర్. వావ్, చూసావా. ఎస్, ఉడికిపోయి ఉంటుంది మటన్. యా, పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. అంటే మనం చూసుకోవచ్చు కూడా ఒక బౌల్ లోకి వేసుకొని మటన్ చక్కగా ఉడికిపోయింది. చూసావా, కూర కూడా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి గోంగూర కూడా అయిపోయింది కదా, ఒకసారి చూద్దాం. గోంగూర కూడా చూసావా ఎంత మెత్తగా అయిపోయింది. మనం మెదపక్కలు కూడా ఓకే, మనం మెదపకుండానే వేసేయచ్చు. గోంగూర మెదపకుండానే వేసేయచ్చు. అంటే ఇప్పుడు ఉడికిపోయింది కదా మటన్. ఎస్, ఇది ఈ గోంగూరలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకే, బా నైస్. ఓకే, సో గోంగూర అయితే మన స్టవ్ ఆన్ లోనే ఉంది కాబట్టి బాబా స్మెల్ అయితే అద్దరిపోతుంది. థ్యాంక్ యూ మాన్సా. నోరు ఊరిపోతుంది లిటరలీ. బాబా కొంచెం ఇది 2 బ్లెండ్ అవ్వాలి. ఓకే, గోంగూర ఇంకా మటన్. గోంగూర మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదమ్మా, పులుపు ఎక్కువ అయితే కూడా బాగుండదు. అవును, సమానంగా ఉండాలి. అది సో ఇప్పుడు మనం మగ్గుతూ ఉండాలి.
ఓకే, అది మగ్గుతున్నప్పుడు మనం తాలింపు కొంచెం మూత వేసేసుకుందాం. వేసేద్దాము, మగ్గుతూ ఉంటుంది. మనసు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గోంగూర ఓకే మటన్. ఓకే, తాలింపు ఆ వాసనే గుమ్మగుమ్మలు ఆడుకోవాలి ఓకే. చక్కగా. ఓకే, ఆయిల్ ఆయిల్ వేసుకున్నామా, బాగానే వేసుకోవాలి. సో ఇది గార్లిక్ Garlic. క్లోవ్స్, ఓకే కొన్ని గార్లిక్ క్లోవ్స్ దీంట్లో వేసేసుకోవాలి. సో ఓకే. కొంచెం అవి రెడ్ చిల్లీ పచ్చి వాసన పోయినాయి. ఇవి రెడ్ చిల్లీస్ కూడా ఉన్నాయి, ఎన్ని వేసాను, ఒక 10 వేసి ఉంటాయి. ఓకే, అవి ఎప్పుడు వేయాలి? ఇప్పుడు ఇది కొంచెం ఇవి ఎర్రగా అవని. ఓకే, వేగిపోయాక అప్పుడు. సో ఇవి అవుతున్నాయి. చూడు గోంగూర ఇప్పుడు గోంగూర ఇక్కడ అయిపోయింది, ఉడికిపోయి. ఓకే, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఇవి ఈ వెల్లుల్లిపాయలు మంచిగా ఎర్రగా అయిపోయేవి. ఓకే, ఎర్రగా అయినాక అప్పుడు ఈ తాలింపు దినుసులు ఉన్నాయి కదా, ఇవి మొత్తం వేసేసుకోండి. దీంట్లో ఏం వేసాను మనస, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకో. ఓకే, ఇవి కొంచెం చిటపట్లాడినాక రెడ్ చిల్లీస్ వేసేసుకున్నాం. ఓకే, అబ్బా ఇదే ఈ గార్లిక్ ఎండిమిరపకాయ స్మెల్లే. గార్లిక్ కూడా మంచిగా రోస్ట్ అంటే అలా ఫ్రై అవుతే బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఎండిమిరపకాయ కూడా చక్కగా కలిసి అది ఈ ఫ్లేవరే గోంగూర మటన్ని ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్ని. ఓకే, అంతా అయిపోయింది, చాలు. ఓకే, చూసావా? ఎస్. సో ఇవి కొంచెం వేయాక దాంట్లో వేసేసుకోవాలా? దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, మాంస చిటపట్లు ఆడుతుంది. ఓకే, ఒక సెకండ్. మంచి ఒక అరోమా వస్తుంది. ఈ స్టేజ్ లోనే వేసేసుకోవాలి కదా. ఆఫ్ చేసేస్తున్నా, తాలింపు వేసేసుకున్నా. చూసావా? బాబా, టేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ తాలింపుతోనే టేస్ట్ వస్తుంది. అంటే ఎందుకు అంటే ఇది మటన్ లాగా తిన్నట్టు కూడా అనిపించదు కదా, మనకు ఆ వెగట్ ఫీలింగ్ రాదు. మనకి గోంగూర పచ్చడిలో ఎంత కమ్మదనం ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది ఈ డిష్. అంతే కదా, గోంగూర అంటే ఆంధ్ర ఫేమస్. పర్ఫెక్ట్. ఇంతే మాంస, ఇంకా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఏం వేయకూడదు. ఓకే ఓకే, సో ఓన్లీ దిస్ తాలింపు విల్ ఎన్హాన్స్ ద హోల్ కర్రీ అండ్ గివ్ యూ ద టేస్ట్ అనమాట. అంత బాగుంటుంది ఇది తాలింపు. సో ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నా. ఓకే, నువ్వు నాకు టేస్ట్ చేసి చెప్పాలి. ఓకే, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ స్మెల్లే తెలిసిపోతుంది మనకి డిష్ ఎంత బాగా ఫ్లేవర్ఫుల్ గా ఉందని. దీంట్లో మనం ఒథెంటిక్ డిష్, మనం ఏం మార్పులు చేర్పులు లేదు, మన పెద్దవాళ్ళు ఎలా నేర్పించారో అంతే అలాగే చేశాను. జత గోంగూర మటన్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జత. మా వ్యూవర్స్ స్టైల్ గోంగూర మటన్ రెడీ. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ అందరికి. చాలా మంది చాలా అడిగారు గోంగూర మటన్ చూపించండి అని. వాళ్ళందరూ దే ఆల్ విల్ బి సాటిస్ఫైడ్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీ వాచ్ అండ్ రోల్ ఛానల్ ద్వారా ఇలాంటివి మేము ఎన్నో ఇంకా ఒథెంటిక్ డిషెస్ ప్రిపేర్ చేసి మేము మీకు చూపిస్తాము. కానీ మీ అందరి ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలి, వాచ్ అండ్ రోల్ ఛానల్కి ఉండాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి రెసిపీస్, ఎన్నో రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.